మహబూబాబాద్ జిల్లాలోని ఎడతెరిపిలేని వర్షాలతో వందలాది తండాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఉగ్ర రూపం దాల్చిన వాగులు పొంగి పొర్లడంతో ప్రజలు దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మరిపెడ మండలంలో చెరువులు కట్టలు తెంచుకోవడంతో సీతారాం తండాను వరద నీరు ముంచెత్తింది. దీంతో జనం ఇళ్లపైకి చేరి ప్రాణాలు అరచేత పెట్టుకుని సాయం కోసం ఎదురు చూస్తున్నారు. బాధితులు తీసిన సెల్ఫీ వీడియో వైరల్ గా మారింది. హెలికాప్టర్ వెళ్తే తప్ప బాధితులను రక్షించలేని పరిస్థితి నెలకొంది. ఎలాగైనా తమను కాపాడాలని అధికారులను బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాలతో వందలాది తండాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఉగ్రరూపం దాల్చిన వాగులు పొంగి పొర్లడంతో ప్రజలు దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మరిపెడ మండలంలో చెరువులు కట్టలు తెంచుకోవడంతో సీతారాం తండాను వరద నీరు ముంచెత్తింది. దీంతో జనం ఇళ్లపైకి చేరి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సాయం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, చెప్పండి, వరద నీరు ముంచెత్తడంతో తండావాసులు బిక్కుబిక్కుమంటూ గడపవలసిన పరిస్థితి, వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇంకా వాళ్ళు సాయం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఏంటి మరి వాళ్ళ పరిస్థితి? శంకరి, ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేని వానలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఎడతెరిపి లేని వానలతో వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో వాగులు, వంకలు, చెరువులు, కట్టలు తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మహబూబాబాద్ జిల్లాను వరదలు ముంచెత్తుతున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేని భారీ వర్షం పడుతుంది. దీంతో వాగులు, వంకలు పొంగి పొరడంతో గ్రామాల సమీపంలో ఉండేటువంటి గొలుసుకట్టు చెరువులన్నీ కూడా ఒకదానిలో నుంచి తెగి మరో చెరువులో పడుతుంది. దీంతో గ్రామాలకు ప్రమాదకర స్థాయి పరిస్థితి పొంచి ఉంది. దీంతో చాలా తండాలు, గ్రామాలు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి. ప్రధానంగా మరిపెడ మండలం సీతారాం తండా మనం విజువల్స్ లో చూస్తున్నాం. సీతారాం తండా మొత్తం కూడా జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఆ ఊరును వరద ముంచెత్తడంతో మొత్తం గతంలో భూపాలపల్లి జిల్లా మోరంచపల్లిని అయితే ఏ విధంగా వరద ముంచెత్తిందో ఇప్పుడు సీతారాం తండాను కూడా ఆ విధంగానే వరద ముంచెత్తింది. భవనాల పైకెక్కి జనం బిక్కుబిక్కున గడుపుతున్నారు. భవనం పై వరకు కూడా వరద చేరుతుంది. ఇంకా వర్షం పడుతుంది కాబట్టి పైనుంచి వరద వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ భవనం కూడా మునిగిపోతే వాళ్ళంతా కూడా కొట్టుకుపోయేటువంటి ప్రమాదం ఉంది. వాళ్ళు అత్యవసరంగా తమకు హెలికాప్టర్ కావాలని కోరుతున్నారు. ఒక సెల్ఫీ వీడియో, అక్కడ నెట్వర్క్స్ కూడా లేవు. వాస్తవంగా రాత్రి నుంచే కరెంటు పోయింది. చాలా వరకు బ్యాటరీ ఛార్జింగ్, ఫోన్లలో ఛార్జింగ్ కూడా అయిపోయింది. దీంతో ఉన్న ఒకగానొక ఫోన్ తోటి వాళ్ళు ఒక సెల్ఫీ వీడియో తీసి మనకు పంపించడం జరిగింది. వాళ్ళు అత్యవసరంగా తమకు హెలికాప్టర్ పంపాలని ఆ గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. సేమ్ ఇదే పరిస్థితి మహబూబాబాద్ జిల్లా రావిరాలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. రావిరాలలో పక్కన ఉన్నటువంటి బొండివాగు పొంగి పొరడంతో ఆ వరదంతా కూడా గ్రామాన్ని ముంచెత్తింది. గ్రామ ప్రజలంతా కూడా బిల్డింగ్ల పైన తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి మనకు రావిరాలలో కనిపించింది. తర్వాత మహబూబాబాద్ టౌన్ చుట్టుపక్కల కూడా ఎక్కడికి కూడా మొత్తం టౌన్ కు ఇటు గ్రామాలకు రాకపోకలు పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. అన్ని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే అయోధ్య వాగు, అయోధ్య చెరువు, చిన్నముప్పారం చెరువు తెగిపోయాయి. ఆ నీరంతా కూడా సమీప గ్రామ లోతట్టు ప్రాంతాలకు విచ్చేస్తుంది. దీంతో ఇంకా వాగులు మరింత పొంగి పొరలేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ములుగు జిల్లా ఏజెన్సీని అయితే రాత్రి నుంచే రాకపోకలు నిలిచిపోయాయి. చాలా వాగులు ఏజెన్సీలో పొంగి పొరడంతో అసలు ఏజెన్సీకి టౌన్ పట్టణాలకు, మైదాన ప్రాంతాలకు రాకపోక పూర్తి సంబంధాలు తెగిపోయినటువంటి పరిస్థితి ఉంది. మంత్రి సీతక్క కొద్దిసేపటికి ఆ ప్రాంతాలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ నుంచి బయలుదేరారు. రాత్రి వరకు ఇక్కడే ఉన్నారు. మళ్ళీ హైదరాబాద్ పోయి ఇప్పుడు తిరుగు ప్రయాణం అయ్యారు. ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో ఆమె వెళ్ళలేని పరిస్థితి ఉంది, కానీ వెళ్ళగలిగే వరకు వెళ్లి సహాయ చర్యల్లో పాల్గొంటామని మంత్రి చెప్తా ఉన్నారు. మరోవైపు ఇటు వరంగల్ నగరంలో కూడా భారీ వర్షం కురుస్తుంది రాత్రి నుంచి. ఇప్పటికే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రంగంలోకి దిగారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ఇప్పటికే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు క్యాంపులు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. శంకర్, రైట్, థ్యాంక్ యూ నవీన్.